షాలోం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభవందనములు. ఈరోజు దేవుని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. అయితే యాకోబు నిన్ను స్తుతించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకుము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. దేవుని మహిమ కలుగును గాక, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఇక్కడ దేవుని మాటలు ఏం చెప్తుందంటే గిన, అయితే యాకోబు నిన్ను స్తుతించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు యాకోబు అనగా ఆ స్థానంలో నీ పేరు పెట్టుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమంటే, నేను నిన్ను స్తుతించాను, నేను నిన్ను నిర్మించినాను, నేను నీ నిర్మాణకుడు అని చెప్తున్నాడు. అలా చెప్తూ కింద ఒక మాట అంటున్నాడు, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నానని చెప్పి. ఈరోజు సార్వత్రిక సంఘము, లోకము భయంకరంగా భయపడుతున్నారు. అనేక విషయాల్లో మనిషి భయపడుతున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖనంలోని దేవుడు ఈరోజు నిన్ను ఆదరిస్తున్నాడు. దేని విషయంకై నువ్వు భయపడద్దు, దేని విషయముకై నువ్వు చింతించద్దు, దేని విషయముకై నువ్వు బాధపడద్దు, నేను నిన్ను నిర్మించిన దేవుడిని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. దేవుడు ఎవరంట? మనల్ని నిర్మించిన నిర్మాణికుడు, మన యజమానుడు దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేసి మాట్లాడుతున్న ఏమంటే, భయపడొద్దు అని. ఈ భయపడకు అనే మాట పరిశుద్ధ లేఖనములో ఇంచుమించుగా 360 సార్లు రాసింటారు. ఈ 360 సార్లకు 360 రోజులకు మనం వాగ్దానంగా తీసుకోవచ్చు. అన్నిసార్లు ప్రతిరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, ఉదయం లేస్తేనే నువ్వు భయపడద్దు, ఈరోజు ఎలా గడవాలని చెప్పి నువ్వు భయపడద్దు, ఈరోజు నా పరిస్థితి ఏంటని చెప్పి నువ్వు భయపడద్దు, అప్పుల విషయమై నువ్వు భయపడద్దు, అనారోగ్యం విషయమై నువ్వు భయపడద్దు, కుటుంబంలో అసమాధానం ఉందా నువ్వు భయపడద్దు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు నా సొత్తు అని చెప్తున్నాడు. అయితే నువ్వు ఏం చేయాలంటే, దేవునికి నువ్వు మొరపెట్టాలి, దేవునికి నువ్వు ప్రార్థించాలి. ఎవరైతే దేవుని ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో, వారి జీవితంలో దేవుని వాగ్దానము త్వరగా నెరవేర్చబడుతుంది. వారి జీవితంలో దేవుని వాగ్దానము త్వరగా నెరవేర్చబడుతుంది. ఇంకా నీ జీవితంలో దేవుని వాగ్దానము నెరవేర్చబడలేదా? ఇంకా నీ జీవితంలో దేవుని మాట నెరవేరు పొందలేదా? అయితే ఒక్కసారి ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఏ విషయంలో మనం తప్పిపోయాం, ఏ విషయంలో దేవుని మాట ఎందుకు మన జీవితంలో నెరవేరబడటం లేదని చెప్పి ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఇందులో ఉన్న సమస్తము నాదే అంటున్నాడు. మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, ఇందులో ఉన్న సమస్తము ఆయనదే. మరి ఆయనకి అసాధ్యమైనది ఏముంది? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు దేవుడు. అయితే మనం మొరపెట్టినా కానీ ఇంకా ఉత్తరం రావటం లేదంటే ఏ విషయంలో లోపం ఉంది? దేవుడు అబద్ధమాడువాడుగా కాదు కదా, దేవుడు సత్యవంతుడు. బైబిల్ గ్రంథం చెబుతుంది, నేనే సత్యము అంటాడు దేవుడు, నేనే జీవము అంటాడు, నేనే మార్గము అంటాడు ఆయన. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఇంకా మన జీవితంలో దేవునికి అయిష్టమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి మన జీవితంలో ఏదైనా ఉన్నాయని చెప్పి సరి చేసుకోవాలి. యాకోబు జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం పొందుకోవడానికి యాకోబుకు చాలా సంవత్సరాలు పట్టింది. యాకోబు ఎప్పుడైతే తన జీవితంలో అందరిని కోల్పోయాడో, తన జీవితంలో ఎప్పుడైతే యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడో, తనకున్న ఆస్తినంతా పక్కకు పంపించేశాడు, తన భార్య పిల్లలను పక్కన పంపించేశాడు, తన పరివారానంతా పక్కన పంపించాడు. ఇక తన అన్న అయిన ఏశావు వస్తాడు, తను చంపేస్తాడేమని చెప్పి భయపడుతున్నాడు యాకోబు. తన మందనంతా పక్కన పంపించేశాడు, తన బంధువులందరినీ, తన ఆత్మీయుల్ని, తన ఒక పనివారిని, భార్యను, పిల్లలను అందరినీ పక్కన పంపించేశారు. మందగా మనం అందరూ ఒక్కసారి చావడం దేనికి అని చెప్పి, నేను ఒక్కనే చేస్తా అని చెప్పి ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఈరోజు పరిస్థితులన్నీ నేను ఒంటరిగా మిగిల్చేశాయేమో, నీకున్న వారందరూ నిన్ను ఒంటరిగా వదిలేశారేమో.
ఇక నాకు ఏ నిరీక్షణ లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? ఇక నా జీవితం ఇంతే అని చెప్పి నువ్వు భయపడుతున్నావా? ఇక నేను ఓడిపోయానని చెప్పి నువ్వు కృంగిపోతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. ఈరోజు ప్రభువైన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభువైన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. అరణ్యంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. తన చుట్టూ ఉన్న బలము ఏది కనపడటం లేదు, తన పిల్లలు కనపడటం లేదు, తన భార్య ఎవరు కనపడటం లేదు, ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. ఈరోజు చాలా సందర్భంలో మన జీవితం ఒంటరిగా మిగిలిపోతూ ఉంటుంది. బంధువులు ఎవరు మన దగ్గర రాకపోవచ్చు, స్నేహితులు ఎవరు మనకు పలకరించకపోవచ్చు, ఎవరు మనకు లేకపోవచ్చు, ఒంటరిగా మనం మిగిలిపోయి ఉండొచ్చు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, భయపడదని చెప్పి. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాక తను అద్భుతంగా ఒక పని చేశాడు. ఏమంటే దేవునితో పెనుగులాడడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈరోజు నీవు పరిస్థితి చూసి భయపడొద్దు, నీ స్థితిని చూసి భయపడొద్దు, నీకున్న అప్పు చూసి భయపడొద్దు, నీకున్న రోగాన్ని చూసి భయపడొద్దు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి మాటలు బట్టి నువ్వు భయపడొద్దు. ఈరోజు నీవు కూడా ఒంటరిగా మిగిలిపోయితే ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ఒంటరి అయిపోయావో అప్పుడు దేవునితో మాట్లాడడానికి కరెక్ట్ టైం అనుకో. దేవుని నువ్వు సంధించడానికి, దేవుని దగ్గరికి రావడానికి ఇదే రైట్ టైం అనుకో. ఈరోజు యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో యాకోబు ఒక గొప్ప ఉత్తరం జరిగింది. యాకోబుకు గొప్ప జవాబు దొరుకుతోంది. దేవుని దూతతోనే పెనుగులాడుతున్నాడు, సాక్షాత్తుగా దేవునితోనే పెనుగులాడుతున్నాడు. ఈరోజు నీవు కూడా నీ కన్నీటితో దేవునితో పెనుగులాడు. ఈరోజు నీవు కూడా నీ బాధనంతా ఆయన పాదాల దగ్గర పెట్టుకొని, నీ కష్టాన్నంతా ఆయన చెప్పుకొని ఈరోజు నీవు కూడా దేవునితో పెనుగులాడు. యాకోబుకు ఉత్తరం ఇచ్చాడు దేవుడు. ఇకపై నువ్వు యాకోబు కాదు, ఇజ్రాయేలుగా మార్చబడతావు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడతావు అని చెప్తాడు దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఒంటరి వాడు కాదు, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు అసాధారణమైన వ్యక్తివి. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నా రక్షణ నీకు తోడుగా ఉంది, నా సన్నిధి నీకు తోడుగా ఉందని చెప్పి దేవుడు నేను ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు దేని విషయం నువ్వు భయపడుతున్నావు? నీ భయానంతా ఈరోజు పక్కన పెట్టి దేవునితో నువ్వు ప్రార్థించడం ప్రారంభించు. మోకరించడము, కన్నీరు కార్చు, నీ హృదయంలో ఉన్న బాధనంతా దేవుని దగ్గర చెప్పుకో. మనుషుల దగ్గర చెప్పుకుంటే వ్యర్థమే. మనుషులు మన కష్టాన్ని వింటారు, కానీ మన గురించి పక్కనకి వెళ్ళిన తర్వాత మరలా చెడుగా మాట్లాడతారు, మన లోకువ చేసి మాట్లాడతాడు. అయితే దేవుని దగ్గర నువ్వు చెప్పినట్లయితే దేవుడు నీకు సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడే ఉన్నాడు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే చంపాలనుకొని వచ్చాడో, ఏ వ్యక్తి అయితే యాకోబు మీద పగబట్టాడో, ఏ వ్యక్తి అయితే యాకోబుని ద్వేషించాడో, ఎప్పుడైతే యాకోబు దేవునితో గడిపాడో, ఎప్పుడైతే యాకోబు దేవునితో సంభాషించాడో, ఎప్పుడైతే యాకోబు దేవునితో ఉత్తరం పొందుకున్నాడో ఆ నిమిషమే దేవుడు యాకోబు పరిస్థితిని మొత్తం మార్చేశాడు. ఆ నిమిషమే యాకోబు పరిస్థితి మొత్తం మార్చబడింది. ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసిన వెంబడినే మన స్థితి మార్చబడుతుంది. ప్రార్థన చేసిన వెంబడినే మన పరిస్థితి మార్చబడుతుంది. ప్రార్థన చేసిన వెంబడినే మనకు సమాధానం దొరుకుతుంది. దేవుడు ఆ నిమిషంలో కార్యము చేయగల సామర్థ్యుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పరిస్థితిని ఒక్క నిమిషంలో మార్చగల దేవుడు. ఎర్ర సముద్రాన్ని ఒక మాటతో మార్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని ఒక మాటతో పాయలుగా మార్చిన దేవుడు. ఈ రోజు నీవు ప్రార్థన చేస్తే ఒక్క నిమిషంలోనే, ఒక్క మాటతోనే నీ జీవితానికి జవాబు దయచేయగలవాడు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు. ఏశావు అయితే చంపాలని వచ్చాడో, ఎప్పుడైతే యాకోబు ప్రార్థన ముగించుకొని తన అన్నను చూశాడో, దూరం నుండి చూస్తేనే తన అన్న వెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇంకా వారు దూరం వస్తున్న పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. అంటే దేవుడు నీ యొక్క శత్రువులు కూడా మిత్రులుగా మార్చగల దేవుడు. ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారిని కూడా మార్చి నీకు అనుకూలంగా మార్చే దేవుడు. ప్రతికూలతను అనుకూలంగా మార్చగల దేవుడు యేసయ్య. మనం నమ్మిన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యేసును నమ్మినట్లయితే ఖచ్చితంగా యాకోబును దేవుడు సమాధానం పరిచినట్టు నిన్ను కూడా సమాధానం పరుస్తాడు.
యాకోబును ఇజ్రాయెల్గా మార్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రియమైన నేస్తమా, ఇదే అనుకూలమైన సమయం. నీవు దేవుని దగ్గరకు రావడానికి ఇదే రక్షణ సమయం. ఈ సమయంలో దేవునికి వచ్చి అంగీకరించి ఆయనకు ప్రార్థించినట్లయితే దేవుడు నీ సమస్త స్థితిని మార్చగలడు. దేవుడి మాటలు దీవించునిగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుల, సర్వోన్నతుల, సర్వశక్తిమంతుల, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఏ పరిస్థితుల్లో వారి వాక్యం వింటున్నారో నాకు తెలియదు. అయితే ప్రభా, ఈ నీ యొక్క మాటలు ప్రభా వారికి ఆదరణ, నీ మాటలు వారికి విడుదల, నీ మాటలు ప్రభా వారికి జవాబయ్యి ప్రభా తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. ఈరోజు ప్రభా వారిని సంధించండి, ఈరోజు దర్శించండి, ప్రతి వారి జీవితాలను మార్చి ప్రభా గొప్ప విడుదల, సమాధానం పొందుకుని కృప చూపించి నడిపించమని యేసు శక్తిగల నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.